సార్ 6 నెలలు అయింది. కాస్త గవర్నమెంట్కి హనీమూన్ టైం ఇవ్వకుండా ఏంటి ఇమీడియట్గా మొదలు పెట్టారు మీరు? 6 మంత్సే కదా. హనీమూన్ అయినా కొత్తగా పెళ్ళైనటువంటి జంటకి ఎన్ని రోజులు ఇస్తారండి? నెల 2 నెలలు అంతేనా? ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కుర్చీలో కూర్చోవడానికి ఎంతకంటే ఎక్కువ సమయం కావాలా? కుదురుకోవడానికి కూర్చోవడానికి అంటున్నా. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉంటే ఇంత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుందా? ఒకవేళ సాగితే దానికి కారణం ఏంటి? లోకేష్ గారా? చంద్రబాబు గారిని పని చేయకుండా అడ్డుపడుతున్నారా? లోకేష్ గారా? మరి ఏం జరుగుతుంది? ఆయన 95 సీఎంని ఇప్పుడు చూపిస్తున్నాను నేను అని చెప్తున్నారు కదా. అదైతే ఒక విధంగా చూపిస్తున్నారు. 95లో ఏ విధంగా అయితే ఈ విద్యుత్ మీద ధర్నాకు దిగినటువంటి రైతుల్ని బుల్లెట్లతో కాల్చి గుర్రాలతో తొక్కిచ్చారో అదే విధానం ఇప్పుడు కూడా కనపడుతుంది కదా. విద్యుత్ మీద రూపాయి కూడా పెంచనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు తిరగకుండానే 16,600 కోట్ల రూపాయలు వడ్డించేశాడంటే దాదాపుగా ఒక యూనిట్కి 40 పైసల నుంచి ₹23 వేసి ప్రజల నడ్డి విరుస్తున్నాడంటే 95 ముఖ్యమంత్రే. మార్పు లేదు. దానికి కారణం మీరని కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈఆర్సీ దగ్గర అనుమతులు తీసుకొని పెంచడానికి అంతా రెడీ అయ్యి చేస్తే ఇంకా ఆయన ఏం చేయాలనో తెలియక దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇదే విధానం నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఎవరో అడిగారు, సఖీ మీద ఉన్నటువంటి ఒప్పందం మీద మీరేమైనా చర్యలు తీసుకోబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఆధారాలు లేకుండా ముందుకు ఎలా వెళ్తాం అన్నారు. మరి ఏ ఆధారాలు లేకుండా నీ పత్రికలు, నీ మీడియా వ్యవస్థలు, నీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి? వారి మీద ఎలా అవాకులు చవాకులు పేలారు? ఈరోజు సఖీతోటి ₹2.71 పైచిలుకు ఒప్పందం చేసుకోవడానికి ఇదే కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. మరి ₹2.49 మేము ఒప్పందాలు చేసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹6 ఒప్పందాలు ఉంటే, 6-7 రూపాయల ఒప్పందాలు ఉంటే మేము ₹2.49 చరిత్రలో అత్యంత తక్కువ ధరకి మేము ఒప్పందం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రజలకి నాణ్యమైన విద్యుత్తును అందించాలనే మంచి నిర్ణయాన్ని తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. మరి వాళ్ళ ₹2.71 పైచిలుకు ఒప్పందం చేసుకోవడానికి సిగ్గనిపించాలి కదా కొంచెం అన్న ప్రభుత్వానికి. ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు విద్యుత్తు అవైలబిలిటీ పెరిగిపోయింది కాబట్టి ధరలు తగ్గాయి అన్నారు. మరి అట్లా అది నిజమైతే ₹2.49 కంటే ఇంకా తక్కువ ధరకి వీళ్ళు ఒప్పందాలు చేయాలిగా. చేస్తున్నారా? లేదు కదా. 271 చేస్తున్నారని ఎవరు చెప్పారు మీకు? ఇది ఖచ్చితంగా రేపు జరగబోతుంది, చూడండి. ఆల్రెడీ ఒప్పందాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. విద్యుత్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. వీరు కొనుగోలు లంచాలు లేకుండా, కమిషన్ లేకుండా చేసే ప్రసక్తే లేదు కాబట్టి ₹2.70 పైచిలుకు ఒప్పందాలు జరగబోతున్నాయి. ఇది మీరు రాసి పెట్టుకోండి. సఖీ ఒప్పందం రద్దు కాలేదు కదా, కొత్తగా కొనాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఇంకా రద్దు చేసే ధైర్యం ఉంటే కదా. రద్దు చేయనప్పుడు కొత్తగా మళ్ళీ కొనాల్సిన అవసరం ఏముంటుంది? మీరు చూడండి ఎందుకు జరుగుతాయో మీరే చూడండి. ఇవాళ పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో మీటర్ల మీద గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దుపరిచారుగా. దమ్ముంటే ఈ కూటమి చేయమనండి, దమ్ముంటే ఆ సఖితోటి ఒప్పందాన్ని రద్దు చేయమనండి. తప్పులు జరిగాయని చెప్పారు కదా. ఈ 6 నెలలు 7 నెలల్లో ఒక్కొక్క నెల ఒక బ్లాస్టింగ్ న్యూస్, ఒక్కొక్క దాని మీద జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటటువంటి ప్రయత్నం. వీళ్ళు ఏదో ఒక నిర్దిష్టంగా ఒక ప్లాన్ తోటి అందరూ కావాలని కుట్ర పన్ని ఒక వ్యవహారాన్ని బయటికి తెస్తారు. ఒకరోజు లడ్డు అయితే ఇంకొక రోజు విద్యుత్ తీసుకొస్తారు. దీనిలో ప్రజల యొక్క మనసుల్ని, ప్రజల మెదళ్ళలో ఒక విషబీజాలను నాటి ఈ ప్రభుత్వాన్ని దోచుకునే కార్యక్రమం